హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్‌లో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసుకొని నో కెమికల్స్, నో కలర్స్ లేని వినాయకుడిని తయారు చేసుకొని ప్రకృతికి మన వంతు సహాయం మనమైతే చేద్దాము. ముందుగా నేను మీ ఇంట్లో ఏ పిండి అయితే ఉంటుందో మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఏ పిండి అయినా పర్లేదు తీసుకొని అందులో నేను కలర్ కోసం మాత్రమే పసుపు అయితే వాడుతున్నాను. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వాడుకోవచ్చు. అంటే కుంకుమ కానీ, పసుపు కానీ 2 మిక్స్ చేసే కలర్ కానీ మీ ఇష్టం. నేనైతే పసుపు వాడుతున్నాను. ఈ విధంగా కలిపేసుకుని చపాతీ ముద్దలాగా గట్టిగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత బేస్ కోసం నేను ఒక ఉండనైతే అదే చపాతీ ముద్దనైతే తీసుకొని ఈ విధంగా చపాతీ షేప్‌లో కొంచెం మందంగా అయితే చేత్తోనే ఒత్తేసుకున్నాను. తర్వాత షేప్ రౌండ్‌గా మంచిగా నీట్‌గా రావటం కోసం ఇలా ఒక మూత సహాయంతో అయితే దీన్ని రౌండ్‌గా ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత మరొక ఉండ తీసుకొని లెగ్స్ కోసం ఈ విధంగా యూ షేప్‌లో కొంచెం వాటర్ సహాయంతో మనం ఈ విధంగా అయితే తడుపుకుంటే చక్కగా నీట్‌గా స్టిక్ అయిపోతుందండి. ఎటువంటి కష్టం పడక్కర్లేదు. టూత్ పిక్స్ కానీ ఏమి యూజ్ చేయక్కర్లేదు. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు వాటర్ జస్ట్ కొంచెం తడి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకోండి. అదే చపాతీ ఉండ తీసుకోండి. నడుం కోసం మాత్రం అదే వినాయకుడి నడుం కోసం ఈ విధంగా వాటర్ సహాయంతో లెగ్స్‌కి చక్కగా అతుక్కునే విధంగా ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి నడుం దగ్గర కొంచెం లోపలికి ఈ విధంగా నొక్కుకోవాలన్నమాట. తర్వాత నడుం కన్నా కొంచెం చిన్న సైజ్ బాల్‌ని అయితే తీసుకొని హెడ్ పార్ట్ కోసం దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ పెడితే సరిపోతుందండి. చక్కగా అతుక్కుంటుంది. తర్వాత లెగ్స్‌లానే హ్యాండ్స్ కోసం కూడా చిన్న చిన్న ఉండలైతే తీసుకొని ఈ విధంగా పొడవుగా ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. వీపుకి వెనకాల భాగంలో అయితే ఒక హ్యాండ్ అయితే అభయహస్తంలాగా, అలాగే ఒక హ్యాండ్‌లో మనం లడ్డు పెట్టడానికి వీలుగా ఈ విధంగా అయితే చాపినట్టుగా నేను పెడుతున్నానండి. మీకు ఈ డిజైన్ కూడా మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్ మెథడ్ ఏమీ లేకోకుండా చాలా సింపుల్‌గా ఎవరైనా చేసుకోగలిగే విధంగా అయితే నేను చూపిస్తున్నాను. డెకరేషన్ అనేది కూడా మీ ఇష్టం అండి. అంతా మన టేస్ట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన క్రియేటివిటీని బట్టి. తర్వాత తొండాన్ని కూడా ఇదే విధంగా చిన్న సైజ్ లడ్డూనైతే తీసుకొని ఈ విధంగా తొండాన్ని కూడా సెట్ చేసి అతికించేసుకున్నాను. తర్వాత 2 చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దాన్ని చెవుల్లాగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఈ విధంగా కొంచెం నొక్కినట్టు చేసి అంటించేసుకుంటే అతుక్కుపోతుంది. చెవులు కూడా అయితే తయారైపోయినాయి కదా! ఇప్పుడు నేను తలపైన బోసిగా ఉంది కదా! కాబట్టి నీకు ఒక కిరీటంలాగా అయితే చిన్న చపాతీ ముద్దలాగా పెట్టి దాని మీద కిరీటంలాగా అయితే సెట్ చేశాను. ఇది కూడా మన ఇష్టం అండి. మన క్రియేటివిటీని బట్టి మనకి నచ్చినట్టు ఎలా అయినా సరే తయారు చేసుకోవచ్చు. తర్వాత కళ్ళ కోసం నేను మిరియాలను అయితే సెట్ చేశాను. కావాలంటే మీరు లవంగాల్ని కానీ లేకపోతే బ్లాక్ కలర్ తిలకంతో కానీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నేను యెల్లో కలర్‌తో అయితే వినాయకుడిని తయారు చేశాను కదా! సో, లడ్డు కోసం అలాగే జంజం కోసం వైట్ కలర్ అంటే పసుపు కలపని చపాతీ పిండినైతే ఈ విధంగా చిన్న లడ్డూలాగా చేసి హ్యాండ్‌లో పెట్టేశాను. తర్వాత వైట్ తిలకంతోటి బొట్టయితే పెట్టేశాను. మధ్యలో రెడ్ కలర్ తోటి ఈ విధంగా డెకరేట్ అయితే చేసేసాను. అలాగే హ్యాండ్‌లో కూడా బొట్టయితే పెట్టేశాను నేను. ఆల్మోస్ట్ అయితే వినాయకుడు రెడీ అయిపోయాడండి. ఇదిగోండి ఒక కార్డ్‌బోర్డ్ లాంటిది కాగితం తీసుకొని ఈ విధంగా కొంచెం నొక్కినట్టు చేస్తే మనకి గీతల్లాగా పడుతుందండి, డిజైన్‌లాగా. అదంతా మన ఇష్టం. చెవుల పైన, తొండం మీద, కాళ్ళకి నేనైతే ఇలా పెట్టాను. అంతేనండి, వినాయకుడైతే రెడీ అయిపోయాడు. మూషిక వాహనాన్ని తయారు చేయకపోతే ఎలాగండి? దాన్ని కూడా తయారు చేసేసాను, పక్కన పెట్టాను. మీకు ఆ వీడియో చూపించడం మర్చిపోయాను. ఆగండి, ఆగండి, మా అమ్మాయి చేసిన వినాయకుడిని కూడా చూసేసి వెళ్ళండి. మా అమ్మాయి కూడా చక్కగా నేను చేసినట్టే వినాయకుడిని చిట్టి చిట్టి వినాయకుడిని తయారు చేసి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా మందికైతే ఇచ్చింది. మీరు కూడా మీ పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయండి.